అండి అందరికి. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్‌లో వెరీ హెల్తీ పచ్చడి, చట్నీ రెసిపీ చూడబోతున్నామనమాట. అదే ముల్లంగి పచ్చడి. దానికోసం ఫస్ట్ పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత, మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకొని, అవి కూడా ఫ్రై అయ్యాక మిక్సీ జార్‌లో వేసి చల్లారడానికి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే పాన్‌లో సన్నగా కట్ చేసుకున్న రాడిష్, అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్డ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసి, అంతా బాగా ఉడికింది, కొంచెం ఎర్రగా ఫ్రై అయిందనుకున్నప్పుడు తీసేసుకొని, ఫస్ట్ మనం ముందే పక్కన పెట్టుకున్నాం గదా! ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, దాంట్లో ఉప్పు, ఇంకా పసుపు వేసి బ్లెండ్ చేసుకున్నాక, ఈ రాడిష్ కూడా బ్లెండ్ చేసేసుకుంటే పచ్చడిలాగా రెడీ అయిపోతది. ఇప్పుడు పోపు కోసం పెనంలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, దంపుకున్న తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక పించ్ ఆఫ్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఆ ఇంగువ గూడా ఒక్క రవ్వ ఫ్రై అయిన తర్వాత, మనం ముందుగానే మిక్సీలో బ్లెండ్ చేసుకున్న పచ్చడి ఉంటుంది గదా! అది యాడ్ చేసుకొని, ఉడుకు పట్టేంత వరకు ఉంచి, పచ్చడి కొంచెం ఉడికాక దించేస్తే ఎంత టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంతో అయితే మాటలుండవు. వీడియో నచ్చితే లైక్